మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, పల్లె కోయలన్న తెల్లవారి కుసిపోతే నా పాట. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లా అమ్మా పాట పాడారు, తర్వాత గుర్తింపు ఎలా వచ్చిందమ్మా? గుర్తింపు మామూలుగా రఘు కుంచే గారు అందరూ గుర్తుపట్టి నా వాయిస్ పాడించుకున్నారండి. బాగుంది. ఎట్లా మీ ఊర్లో పాట తర్వాత, పాట ముందు, పాట తర్వాత మీ రెస్పెక్ట్ ఎలా ఉంది? బాగుందండి. అంటే పాటకు ముందు అయితే నేను మామూలు బేబమ్మ, పాట పాడిన తర్వాత సింగర్ బేబమ్మ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయంటారా? ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మీదే వచ్చానండి. సినిమా పాట అంటే మిరాకల్ సినిమాలో ఒక సాంగ్ పాడించారు. ఆ పాట కోసమే హైదరాబాద్ వచ్చాను. సరదాగా గ్రీన్ పార్క్ చూపించడానికి మా తమ్ముడు తీసుకొచ్చారు. ఎట్లా ఉందమ్మా? అంటే ఇప్పుడు ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి? వస్తున్నాయండి. బాగుంది దేవుడి దేవాలయం, చాలా బాగుంది. రఘు కుంచే గారు మళ్ళీ కలిసారా? రఘు కుంచే గారు మొన్న గేదెల రాజా మూవీలో పాడించారండి, చక్కటి పాటలు పాడించారు. బాగుందండి. అంటే మరీ అంత బిజీ కాదు, అలాగని ఖాళీగాను లేదు. పాడుతూ ఉంటానండి. ఎనీ టైము అలా పాడుతూనే ఉంటాను. అమ్మో, నా పాటే అండి. ఓ సొగసరి లేదా మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, మట్టి మనిషినండి నేను, మాణిక్యమన్నారు నన్ను, పల్లె కోయలన్న తెల్లవారి కుసిపోతే నా పాట. ఏలేనో ఏలేనో నా నవ్వే వియాలో. చాలా బాగుంది. మంచి మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.